కుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముతూ తన అందంతో నీలం రంగు కళ్ళతో కోట్లాది మంది మనసులను గెలుచుకున్నటువంటి ఒక సామాన్య అమ్మాయి రాత్రికి రాత్రి సోషల్ మీడియా ప్రభావంతో సెలబ్రిటీగా మారింది. అయితే ఇప్పుడు ఆమె పేరు మళ్ళీ మారుమోగుతుంది. ఇప్పుడు అందం వలన కాదు, ఆమె చుట్టూ అల్లుకున్నటువంటి వివాదాల వలన ఆమె భర్తపై పోక్సో కేసు నమోదు కావడంతో ఇంతకీ మోనాలిసా మేజరా మైనరా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందినటువంటి మోనాలిసా భోస్లే షెడ్యూల్ ట్రైబ్కు చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి అమ్మాయి. ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి మహాకుంభమేళలో రుద్రాక్షమాలలు అమ్ముతూ కెమెరా కంటికి చిక్కింది. సహజ సిద్ధమైనటువంటి అందం, తేనెకల్ల సుందరిని చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతే, ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది. సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చేశాయి. ద డైరీ ఆఫ్ మణిపూర్, పద్మజ అనే మలయాళ సినిమా, తెలుగులో లైఫ్ అనే సినిమాలలో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె నటించినటువంటి సినిమాలు ఇప్పటి వరకు ఏదీ రిలీజ్ కాలేదు. అంతేకాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్లో నటిస్తూ, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ, లగ్జరీ కారులు, ఇలా మోనాలిసా కెరీర్ పీక్ దశలో ఉండగా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్తో కలిసి కేరళలోని పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. తమ పెళ్లికి పెద్దలు నిరాకరిస్తున్నారని చెప్పడంతో ఆ పోలీసులే పెద్దలుగా వ్యవహరించారు. కేరళలోని 2-3 మంత్రులు కూడా ఆ వివాహానికి హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం మతాంతర వివాహం జరిగింది. అప్పుడు ఈ వివాహము పెద్ద చర్చనీయాంశమైంది. లవ్ జిహాద్ అని దేశమంతా చర్చించారు. ఈ పెళ్లిని తన ఇష్ట ప్రకారం చేసుకుంటున్నానని, తాను మేజర్నని మీడియా ముఖంగా మోనాలిసా చెప్పింది. అసలు ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. మొదటి నుండి మోనాలిసా వయస్సుపై అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ అనే సంస్థ మోనాలిసా జన్మించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రికార్డులు తనిఖీ చేయగా ఆమె డిసెంబర్ 30, 2009లో జన్మించింది. అంటే పెళ్లి అయ్యే నాటికి కరెక్టుగా ఆమె వయస్సు 16 సంవత్సరాల 2 నెలలు మాత్రమే ఉన్నాయి. వివాహ సందర్భంగా ఆమె సమర్పించినటువంటి ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ అన్ని ఫోర్జరీ అని తేలింది. దీనితో ఆమె భర్తపై ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు కింద నమోదు చేశారు. వైరల్ వీడియోతో మొదలైనటువంటి మోనాలిసా ప్రయాణం ఇప్పుడు కోర్టులు, కేసులు అంటూ తిరుగుతుంది. చట్ట ప్రకారం ఆమె మైనర్ కావడంతో ఇప్పుడు ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.